न पुत्रमरणं किंचित् रक्ष्यन्ति पुरुषाः क्वचित् नार्यश्चा विधवा नित्यं भविष्यन्ति पतिव्रताः। శ్రీరామరాజ్యంలో తండ్రి బ్రతికి ఉండగా పుత్రుడు మరణించడం జరగదు. స్త్రీలకు వైధవ్య దుఃఖం లేదు. వారు సదా పతివ్రతలుగా జీవిస్తారు. నచాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా. రామరాజ్యంలో అగ్ని భయం, జల భయం, వాయు భయం అస్సలు లేవు. నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా. రామరాజ్యంలో ఆకలి బాధ, దొంగ భయం మచ్చుకి కూడా లేవు. నగరాలు, రాష్ట్రాలు ధనధాన్య సమృద్ధాలై విలసిల్లాయి. కృతయుగంలో ఉన్నట్లే జనులందరూ అమిత సంతోషంగా జీవించసాగారు. అశ్వమేధశతైరిష్ట్వా తథా బహుసువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. గొప్ప కీర్తిని పొందిన రాముడు వందలాది అశ్వమేధ యాగాలను, అనేక బహుసువర్ణమనే యాగాలను చేసి దేవతలను తృప్తి చేకూర్చాడు. అలాగే 10,000 కోట్ల గోవులను, అపరిమితమైన ధనాన్ని బ్రాహ్మణులకు దానమిచ్చి శాశ్వతమైన తన నెలవుకు వెళ్ళాడు. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యంతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. శ్రీరాముడు వందలాది రాజవంశాలను వృద్ధి పొందిస్తాడు. ఈ లోకంలో 4 వర్ణాల వారు తమ తమ ధర్మాలను తూచా తప్పక పాటించేటట్లు రాజ్యపాలన చేస్తాడు. 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. శ్రీరాముడు 11,000 సంవత్సరాల కాలం ప్రజానురంజకంగా రాజ్య పరిపాలన చేసి పిదప వైకుంఠం చేరుకుంటాడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వ పాపైః ప్రముచ్యతే. పావనత్వాన్ని సంతరింపజేసేది, పాపాలను హరించి వేసేది, పుణ్యాన్ని కలిగించేది, వేదంతో సమానమైనది అయిన శ్రీరామచరితాన్ని పఠించేవాని సమస్త పాపాలు తొలగిపోతాయి. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. దీర్ఘాయుషును ప్రాప్తింపజేసే ఈ రామాయణ కథను పఠించే మనిషి పుత్ర పౌత్రాదులతోనూ, బంధువులతోనూ, మిత్రులతోనూ సుఖంగా జీవించి మరణానంతరం స్వర్గంలో గౌరవింపబడతాడు. పఠన్ ద్విజో వా వృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. రామాయణాన్ని పఠించే బ్రాహ్మణుడు అష్టాదశ విద్యల్లో ప్రావీణ్యం గడిస్తాడు. క్షత్రియుడు రాజ్యాన్ని పొందుతాడు. వైశ్యుడు తన వ్యాపారంలో అపరిమిత లాభాన్ని పొందుతాడు. తక్కిన వారందరూ గొప్పదనాన్ని చేకూర్చుకుంటారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సంక్షేపో నామ ప్రథమ సర్గః. ఇతి శ్రీ శతశ్లోకీ రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.